ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ రేపు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో అత్యవసర సమీక్ష ఏర్పాటు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్లను సూచించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్, విద్యుత్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, జీహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రెడ్ అలర్ట్ జిల్లాలో 24 గంటల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, మరి ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, మరి ఈ నేపథ్యంలో రైతులకు కావచ్చు, లేకపోతే బయటకు వెళ్లే వాళ్ళకి కావచ్చు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ? అర్చన, తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏదైతే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందో అది నైరుతి దిశగా కదులుతూ కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ వద్ద అయితే కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది తెలంగాణకు చాలా దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ రోజు 5 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలలో అయితే అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంటే 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే కనుక దాన్ని అత్యంత భారీ వర్షం అంటారు. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక భారీ వర్షాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కసారి మనము నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే గనక దానిని అతి భారీ వర్షం అంటారు. ఈ జిల్లాలలో 12 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక ఎల్లో అలర్ట్ కి సంబంధించి ఇది 7 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దానిని భారీ వర్షంగా పరిగణిస్తారు. ఎల్లో అలర్ట్ కి సంబంధించి మెదక్, సంగారెడ్డి, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అయితే కురిసే అవకాశం ఉన్నట్లుగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు శీతల గాలుల ప్రభావం, అంటే ఈదురు గాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ జిల్లాల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పటికెప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 3 రోజులుగా అయితే సాయంత్రం వేళలో భారీ వర్షమే కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే హైదరాబాద్ నగరంలో మోస్తరు వర్షం కురిసినప్పటికీ, అంటే 3 నుండి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. హైడ్రా సిబ్బంది, ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐటీ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ ఐటీ కంపెనీలకు అయితే ఇటు సైబరాబాద్ ట్రాఫిక్ శాఖ అయితే విజ్ఞప్తి చేసింది. 2 గంటల నుంచే విడతల వారీగా ఉద్యోగులకు లాగౌట్ వెసులుబాటును కల్పించాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది. వీలైతే వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలో అత్యవసర సేవలు కూడా చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. గంటల కొద్దీ, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమస్య ఏవి తలెత్తకుండా ఉండేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నగరంలో ఏవైతే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ నీరు నిలిచిపోకుండా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు అధికారులు. అయితే
మనందరికీ తెలిసిన విషయమే. ఈసారి ఎల్నినో ప్రభావం కూడా ఉంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వర్షాలు కొంత రైతులకు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ కూడా ఈ వర్షాలను చూసి ఇక ఎల్నినో ప్రభావం తగ్గిపోయింది అనుకోవడానికి లేదు అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సినాప్టిక్ కండిషన్స్ బలహీన పడిన తర్వాత మళ్ళీ పొడి వాతావరణమే నెలకొనే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో వర్షం అయితే పడుతుంది కానీ రెయిన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సరిగ్గా ఉండదు. అంటే 1-2 రోజుల్లోనే తగినంతటువంటి వర్షపాతం పడుతుంది. మిగతా రోజుల్లో మొత్తం కూడా డ్రై కండిషన్స్ నెలకొంటాయి. ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వర్షాలను, ఈ వర్షపు నీటిని వృధా కాకుండా పొదుపు చేసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఈ నీటిని పొదుపు చేసుకుంటే గనక ఫ్యూచర్ లో ఏవైనా డ్రై కండిషన్స్ ఏర్పడినప్పుడు నీటి ఎద్దడి తలెత్తినప్పుడు కూడా వాటిని ఎదుర్కొనే విధంగా కొంత నీటి లభ్యత ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలను మంచిగా ఉపయోగించుకోవాలని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఈ వాయుగుండము కొంత బలహీన పడుతుంది. రేపు కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మేఘావృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. ఎల్లుండి నుండి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అర్చన, భారీ వర్షాలు ఉండబోతున్నాయి. రేపు కాస్త బలహీనపడి కాస్త ఎల్లుండి నుంచి పొడి వాతావరణం అంటున్నారు.